అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ అనంతపురం జిల్లా కార్యదర్శి. నా పేరు రమాదేవి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలందరూ రిలే నిరాహార దీక్షలు ప్రారంభించాము. అందులో భాగంగానే అనంతపురం జిల్లాలో కూడా ఈరోజు నుంచి రిలే దీక్షలు ప్రారంభిస్తున్నాము. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా అంగన్వాడీలకు వేతనాల గురించి అసెంబ్లీలో చర్చించాలి. అంగన్వాడీలకు వేతనాలు పెంచాలి. అలాగే అంగన్వాడీలకు గ్రాడ్యుటీ అమలు చేయాలి. సంక్షేమ పథకాలు వర్తింప చేయాలి. మిగిలిపోయిన 1810 మినీ వర్కర్లని వెంటనే మెయిన్ చేయాలి అన్ని రాజకీయ వేధింపులు, ముఖ్యంగా ఈరోజు ప్రమోషన్ తీసుకోవాలన్నా కూడా రాజకీయ వేధింపులు ఎక్కువైపోయినాయి. మరి రాజకీయ వేధింపులు లేకుండా ఆయాలకు ప్రమోషన్ ఇవ్వాలి అని తదితర డిమాండ్లతో ఈరోజు మేము రిలే దీక్షలు చేపడుతున్నాము. ఈరోజు ఇక్కడ వర్కర్లందరూ కూడా రిలే దీక్షల్లో పాల్గొంటున్నారు. అలాగే రేపటి రోజు వర్కర్లందరూ సెంటర్లో ఉండి ఆయాలు దీక్షలో పాల్గొంటారు. అలాగే ఈరోజు రేపు జిల్లా ప్రాజెక్టు స్థాయిలో రిలే దీక్షలు చేస్తూ 27వ తారీఖు జిల్లా స్థాయిలో రిలే దీక్షలు ఉంటాయి. అలాగే మార్చి 2వ తేదీ పెద్ద ఎత్తున చెలో విజయవాడ అందరూ కూడా మహాధర్నాకు పాల్గొని ధర్నాను జయప్రదం చేసి మా వేతనాలు పెంచాలి అని చెప్పేసి ఇప్పుడున్న ప్రభుత్వం మేము 42 రోజుల సమ్మె కాలంలో టెంట్ల దగ్గరికి వచ్చి మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే అంగన్వాడీ సమస్యలన్నీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మాకు ఇచ్చిన హామీని అమలు చేయకుండా 2 సంవత్సరాలు అయింది. పదే మేము అడుగుతున్నాము, వినతి పత్రాలు ఇస్తున్నాము. అయినప్పటికీ కూడా మా గురించి ఆలోచన చేసే పరిస్థితి కనపడలేదు. కావున అందుకోసం అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మాకు ఖచ్చితంగా వేతనాలు పెంచాలి అన్న డిమాండ్తో మేము ఈ దీక్షలు చేపడుతున్నాము. కావున ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచన చేసి అంగన్వాడీలకు ఖచ్చితంగా వేతనాలు పెంచాలి. పెంచకపోతే ఇంకా మా ధర్నాలు, మా నిరాహార దీక్షలు విస్తృతం చేస్తామని ఈ సందర్భంగా ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో అంగన్వాడీ కార్మికులకు వేతనాలు పెంచాలని చెప్పేసి కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పటి నుంచి దశల వారీగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ వచ్చాం. అధికారంలోకి రాకమునుపు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అంగన్వాడీ కార్మికుల వేతనాలు పెంచుతామని చెప్పేసి కూటమి ప్రభుత్వం చెప్పింది. హామీ ఇచ్చి 19 నెలలు గడుస్తున్నా ప్రభుత్వం ఏమాత్రం మాట్లాడే పరిస్థితి లేదు. గత ప్రభుత్వ హయాంలో పోరాటాలు చేస్తున్నప్పుడు అప్పుడు కూటమి ప్రభుత్వం సంబంధించినటువంటి నాయకులు మా టెంట్లోకి వచ్చి అంగన్వాడీ టెంట్లోకి వచ్చి వేతనాలు పెంచుతామని చెప్పేసి ప్రభుత్వం ఆ రకమైనటువంటి హామీలు ఇచ్చారు. రాబోయేటువంటి 3 నెలలు మన అధికారంలోకి రాబోతున్నాం. అంగన్వాడీ కార్మికులు ఖచ్చితంగా పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచుతామని చెప్పేసి కూటమిలో ఉన్నటువంటి నాయకులు చెప్పారు. కుప్పంలో అంగన్వాడీ కార్మికులు దీక్ష చేస్తున్న సందర్భంలో, సమ్మె చేస్తున్న సందర్భంలో ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి ఖచ్చితంగా మీ వేతనాలు పెంచుతాం, మీ న్యాయమైనది, మీ గొంతెమ్మ కోరికలు కాదు, కానీ జగన్మోహన్ రెడ్డి చాలా మొండిగా వ్యవహరించాడు, ఇది చాలా అన్యాయము, 42 రోజుల పాటు సమ్మె చేస్తే కూడా ప్రభుత్వం స్పందించట్లేదని చెప్పేసి ఆ రోజు ముసల కన్నీరు గరిచారు. మరి మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత పెంచమని చెప్పేసి కోరుతున్నాం. గొంతెమ్మ కోరికలు కాదు. ఈరోజు అంగన్వాడీ కార్మికులు అన్ని రకాల పనులు చేపించుకుంటున్నారు. శిశు మరణాల రేటు తగ్గించడంలో వాళ్ళు కీలక పాత్ర వస్తున్నారు. ప్రభుత్వం అన్ని రకాల పనులు వాళ్ళతో చేపించుకుంటుంది. మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. అదే రకంగా సాఫ్ట్వేర్ ఉద్యోగులు వాడేటువంటి ఆ యాప్లు ఈరోజు అంగన్వాడీ కార్మికుల నుంచి చేపిస్తున్నారు. వాళ్ళు నెట్ పనిచేయదు. ఆ రకమైనటువంటి మొత్తం వాళ్ళ జీవితం అంతా ఆ సెల్ ఫోన్ చుట్టూ తిరిగేటువంటి పరిస్థితి కొనసాగుతుంది. పిల్లలతోనూ కుటుంబ సభ్యులతో గడపలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. అందుకని కనీసం వేతనాలు కూడా పెంచమని అడిగితే వేతనాలు పెంచేటువంటి పరిస్థితి లేదు. ప్రభుత్వం పునరాలోచన చేయాలి. ఈ అసెంబ్లీ సమావేశాల్లో ఖచ్చితంగా వేతనాలు పెంచాలి. గత ప్రభుత్వం తెలంగాణ కంటే మెరుగైన వేతనాలు ఇస్తామని చెప్పేసి అన్నారు. మీరు తెలంగాణ కంటే మెరుగైన వేతనాలు మీ ప్రభుత్వమైనా అమలు చేస్తుందని చెప్పేసి చాలా ఆశతో ఎదురు చూస్తున్నారు. అందుకని రాబోయేటువంటి ఎన్నికల్లో, స్థానిక ఎన్నికల్లో జరుగుతున్నాయి. ఖచ్చితంగా ఇది రాజకీయ ఎజెండాగా సిఐటిగా తీసుకెళ్తాం. ఎందుకంటే ఈరోజు చెప్పి కూటమి ప్రభుత్వం మోసం చేసింది. ఆ మోసాన్ని ప్రజల వద్దకు తీసుకెళ్తాం. ప్రజల్లో ఉండి ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి అంగన్వాడీ కార్మికుల్ని ఈరోజు చాలా వేధింపులకు గురి చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా హెల్పర్స్కు ప్రమోషన్లు ఇవ్వడంలో రాజకీయ జోక్యం చేసుకుంటున్నారు. ఎమ్మెల్యేలు ఒక చోట 1,50,000 ఆ రకమైన డిమాండ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అదే రకంగా మినీ వర్కర్ని కొంతమంది అర్హతలు లేవని చెప్పేసి కాలక్షేపం చేస్తున్నారు. అందుకనే మినీ వర్కర్లకు ఎప్పుడైతే ప్రభుత్వం జీవో ఇచ్చిందో అప్పటి నుంచి అరియర్స్ సహా వేతనాలు ఇవ్వాలని చెప్పి, అదే రకంగా రిటైర్మెంట్ బెనిఫిట్స్, గ్రాట్యుటీ సౌకర్యం ఇవన్నీ కూడా ప్రభుత్వం వెంటనే ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. లేని పక్షంలో మార్చి 2వ తేదీ పెద్ద ఎత్తున చలో విజయవాడ కార్యక్రమాన్ని అంగన్వాడీ కార్మికులు మరో పోరాటానికి సిద్ధమవుతున్నారు. అందుకని ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించి ఈ అసెంబ్లీ సమావేశంలో వేతనాలు పెంచాలని చెప్పేసి సిఐటిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.